హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అందర్ మినీ షార్ట్. ఇవాళ అయితే నాగుల చవితి కదా, సో పొట్లో పాలు పోయడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. సో కావాల్సినవన్నీ ఇంకా బాస్కెట్లో సదిరేసుకుంటున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా మా పూజ ఎట్లా జరిగింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. అండ్ అట్లాగే ఎవరెవరం వెళ్ళాము అనేది కూడా మీతో షేర్ చేస్తా. చివరి వరకు చూడండి. అండ్ అట్లాగే స్కూటీ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. 2 to 5 minutes అంతే అనమాట మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్. సో మేము ఇంకా ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. ఇంక ఇట్లా అయితే ఉండిందనమాట. అప్పటికే టైం మేము వెళ్ళేపాటికి 12-10 అట్లా అవుతుంది. చాలామంది వచ్చి చక్కగా పొట్లో పాలు గుడ్లు అన్నీ వేసేసి చక్కగా పూజ చేసుకొని అయితే వెళ్ళిపోయారు. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ లేదు అసలు. యాక్చువల్గా అయితే మా తోడుకోళ్ళు కూడా రావాలి, బట్ సమ్ రీజన్స్ వల్ల అయితే తనకు కుదరలేదు. సో వాళ్ళ పిల్లలిద్దరిని తీసుకొని నేను ఇంకా వెళ్ళి ఇట్లా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. చాలా కలర్ఫుల్గా ఉండింది. యాక్చువల్గా అంటే సలివిడి ఇంకా నువ్వులు అవి కలుపుతారు కదా, అది ప్రసాదం కింద పెడతారు. బట్ ఆ రోజు సాటర్డే, సో మా అత్త అన్నారు అట్లా పెట్టకూడదు, శనివారం కదా, ఓన్లీ గుడ్లు వేసేసి పాలు పోసి దీపారాధన చేసి వచ్చేయండి అనింది. ఇంక అండ్ అట్లాగే పుట్ట దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అని చెప్పి అన్నారు మా అత్త. అది నిజమా కాదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇట్లా అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని హారతి అయితే ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా రీజన్ వల్ల పుట్టకి వెళ్ళలేకపోయినా ఆ మంత్లోనే పౌర్ణమి రోజు వెళ్ళిపోయొచ్చంట. ఇది కూడా నాకు మా అత్తయ్య చెప్పారు. సో ఎవరైనా ఇవాళ కుదరని వాళ్ళు పౌర్ణమి రోజు వెళ్ళి పొట్లో పాలు పోసుకోవచ్చు. అండ్ నోములు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంట నోములప్పుడు. అండ్ ఇంక ఇక్కడ బయటకు వచ్చేసాము. వేప చెట్టు దగ్గర కూడా బయట పొట్ట అయితే వెలిసింది. సో అక్కడ కూడా ఇంకా ఫ్లవర్స్ వేసేసి దండం పెట్టుకొని పొట్టమన్ను ఉంటే తీసుకొని ఇంకా చెవులకి అయితే పూసుకుంటున్నాం. మెయిన్ అదే కదా ఇంపార్టెంట్. ఇట్లా చెవుల నుంచి కొంతమందికి చీమ వస్తుంది కదా, అట్లాంటి వాళ్ళకి పుట్టమన్ను పూస్తే రాదంట. సో అందరికీ తెలిసిన విషయమే. ఈ షార్ట్ అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ టుమారో.